అహంకారంతోనే అధికారం కోల్పోయారు. ఎవరట? కేసీఆర్ అట. చూడు, 10 ఏళ్ళ అధికారం ఇస్తే ఉద్యమకారుల కోసం ఏం చేశారు? ఇక ఈ అని మా నోరన్న నొప్పి పెడతలేదు నిజంగా చెప్పాలంటే. నోరుకు మొక్కాలే. ఏమంటది? అహంకారంతో పదవి కోల్పోయారు. నాకు ఇది చిత్రం అనిపిస్తుంది తెలుసా. అప్పటిదాకా ఆడుండి బయటకు వచ్చి ఇట్లా నాయకులకు ఒక్కలకే సాధ్యమవుతుంది ఇట్లా. ఇప్పుడు ఎంత సింపుల్గా అంటుందంటే, ఇప్పుడు వీళ్ళకు గడ్డి పెట్టాలన్నా ఏం పెట్టాలన్నా అని ప్రజలు అంటుంటే ఎవ్వరు పెట్టవసరం లేదు, ఇగో చూడుర్రు అని చెప్పి నేను కూడా గిది చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఎవ్వరు అవసరం లేదు. ఇట్లా మాట్లాడేటోళ్లకు గడ్డి ఎవరు పెట్టాలి, ఏం చేద్దాము, అరే పిసలేసిందా, అంతకుముందు ఏడేడిసిర్రు, ఏడున్నారు అని చెప్పి అనేటోళ్ళందరికీ ఇగో అలా జాగృతి నాయకులు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరే వినుండ్రి, మీకు క్లారిటీ వస్తుంది. అయితే తను ఏమంటదంటే, ఇప్పుడు ఇంకొక ఉద్యమం మొదలు కావాలి. ఇప్పటిదాకా చేసేది మంచిగా అయిపోయింది, ఉద్ధరించారు, ఇక మంచిగా అందరూ సంతోషంగా ఉన్నారు, అంతా నింపుకున్నారు, బస్తాలు నింపుకురు, అన్ని నింపుకురు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ప్రజలకు ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయాలి. మళ్ళీ ఇన్నేళ్ళు మరి ఏం చేసిరు? 7 10 ఏళ్ళు ఇంట్లో 2-3 నెలలు అన్నం తినకుండా అలిగి కూర్చుంటే ఒక ఉద్యమకారుడికి రావాల్సినటువంటి పదవిని నీ కట్టబెట్టిరు, మర్చిపోతివా అని ఇలా వాళ్ళు కూడా సెటైర్లు వేస్తారు, కామెంట్లు చేస్తారు. అయితే ఇంకా చూడండి, ఒకసారి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదా అంటారు ఇలా. అరే వాళ్ళకి వాళ్ళే సమాధానం చెప్పుకుంటున్నారు. వేదిక అదైనా సరే ఏమేమి మాట్లాడారు అనేది వీళ్ళు పెట్టుకున్నారు. ఒకసారి 2-3 క్లిప్పింగ్స్ చూపిస్తానండి మీకు. జాగృతి నాయకత్వానికి గడ్డి పెట్టిన జాగృతి కార్యకర్తలు వాళ్ళకి వాళ్ళే గడ్డి పెట్టుకున్నారట. నేనేమనుకున్నా మన మూలమన వెట్టబడుతుందేమో, అరే వీళ్ళకు సోయి లేదు, కొంత కూడా అవగాహన లేదు. ఒకనాడు అధికారం నుండి ఒకనాడు చేతులు అన్ని పెట్టుకొని తమాషాలాడి ఇవాళ బయటకు వచ్చి ఈ ఏడుపులు ఏమి ఏడుస్తున్నారు, దొంగేడుపులు, ముసలి కన్నీరు ఎవరికి అక్కరా అని చెప్పి మనం అనుకున్నామా? ఇగో ఒకసారి చూడండి. జాగృతి నాయకులే అదే వేదిక మీద ఏం మాట్లాడారో మీరు విన్నాక అర్థమవుతుంది. సంఘాలు ఏం చేయాలి? ప్రభుత్వాన్ని అడగాలి, మాకు ఇది కావాలి అని చెప్పి గట్టిగా అడగాలి. కానీ ఉద్యమ సంఘాలు ఏం చేస్తాయి అంటే ప్రభుత్వాలను అడిగాయి, ప్రతిపక్షాలను తిడతాయి. అయిపోయిందా? గడ్డి సరిపోతుందా? ఇంకేమన్నా గట్టిగా అంటే ఇక నాకు అర్థం కాలేదు. ఇక పచ్చిగడ్డి సరిపోతలేదు, మరి ఎండుగడ్డి ఏమన్నా పెట్టాలనా? జాగృతి నాయకులు వేదిక మీద ఈ ఉద్యమాలు చేసేటోళ్ళంతా పాలకపక్షాన్ని అడుగు విడిచిపెట్టి ప్రతిపక్షాన్ని అడుగుతున్నారు, ప్రతిపక్షం మీద మాట్లాడుతున్నారు, ప్రతిపక్షం మీద కొట్లాడుతున్నారు అని చెప్పి మీ నాయకులే అంటారు కదా. ఇంకా ఇంతకంటే గడ్డి ఇంకేం పెడతారా? నన్ను కూడా ఒకడు అడుగుతాడు, ఏమన్నా ఎంతసేపు కాంగ్రెస్నే అంటావు, అగో బీఆర్ఎస్ వాళ్ళని ఏం అడగవా, ఏమడుతావు? వాళ్ళ ఉన్నది అలా అధికారంలో, వాళ్ళ పనిచేస్తుంది, వాళ్ళని అడగాల్సింది మనం. సిగ్గు ఉండాలి, సోయి ఉండాలి. సచిన పాము నేను చంపుతావు రాబాయి, వాళ్ళనే అడుగుతావు రాబాయి. నాకు అర్థం కాదు. ఇవాళ కేసీఆర్ రైతు బంధు అడుగుమంటావా? ఓన్కాని ఒక్కసారి ఇది ఎందుకు ఆలోచిస్తారో నాకు అర్థమైతే. అరే కేసులు వచ్చినా తప్పిదాలు వచ్చినా మాట్లాడుతున్నాం కదా, ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడదాం కదా. తప్పిదం ఉన్ననాడు బరాబర్ అడుగుదాం, ఇదేనా మీరు చేసిన కథ, ఇవేనా మీ లంగలెక్కలు అని చెప్పి. కానీ ఇలా అధికారంలో ఉన్నోని నిడిచిపెట్టాట, ఓడిపోయినోని అడగాలన్నట. కొంతమందికి అదొక బాధ ఉన్నది, దుగ్ధ ఉన్నది, లోపల టెన్షన్ అయిపోతున్నారు. రేవంత్ రెడ్డిని అడుగుతావు, అబ్బా మరి రేవంత్ అని అడుగుతావు, ఎవరిని అడగమంటావు? ఎవరున్నారా? ఇలా ఈయన కూడా జాగృతి నాయకుడు కూడా బ్రహ్మాండంగా చెప్పిండు, కవితకు గడ్డి పెట్టినట్టే ఇది. మరి ఎవరు పెట్టినట్టు అనేది మీరే చూసుకోరు. ఇక చూడండి, నాడు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి కేసీఆర్ గారు గట్టిగా అడిగేది ఉంటే ఇక్కడికి వచ్చేది కాదు. కానీ కాంగ్రెస్ ని అడిగిరు మిత్రులారా. ఎంత బ్రహ్మాండంగా చెప్పాడు చూడు. అప్పుడు కూడా అంతే, ఉద్యమాల పేరిట ఆనాడు కూడా కేసీఆర్ని అడిగే దమ్ము లేని సన్నాసులంతా సౌటలంతా కాంగ్రెస్ని అడిగినరు. ఇలా కాంగ్రెస్ని అడగాల్సిన చోట బీఆర్ఎస్ని అడుగుతారు అని చెప్తుండు. చూడండి, ఇంకా ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, మనం కాంగ్రెస్ ని అడగాలి. ఇప్పుడు మళ్ళీ టిఆర్ఎస్ ని అడుగుతున్నాం మిత్రులారా. అంటే తలకాయ నొప్పి గోలి ఇక్కడ ఉంటే మందు మోకాలు పెట్టుకుంటాను. అట్లా అందరు మనం కొట్లాడుతున్నామా? కొట్లాడతలేం, ప్రతిపక్షాల మీద కొట్లాడుతున్నాం. సంఘాలు ఏం చేయాలి? ప్రభుత్వాన్ని అడగాలి, మాకు ఇది కావాలి అని చెప్పి గట్టిగా అడగాలి. కానీ ఉద్యమ సంఘాలు ఏం చేస్తాయి అంటే ప్రభుత్వాలను అడిగాయి, ప్రతిపక్షాలను తిడతాయి. మంచిగా చెప్పాడు, గడ్డి మంచిగా పెట్టిండు. తలకాయ నొప్పికి మందు వేసుకుంటే తలకాయ నొప్పి పోతుంది కానీ మోకాలకు మందు రాస్తున్నాము అంటుండు. మంచిగా గడ్డి పెట్టిండు. సరిపోయిందా లేకపోతే ఇంకా నాకు కావాలన్నా అంటే ఇంకొక వరుస ఉన్నది. ఇక చూడు ఒకసారి. ఈ అక్కేమంటుంది తిన్నాను. ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇలా కేసీఆర్ గారిని మనం అంటా ఉన్నాం, కానీ కేసీఆర్ గారు లేకుంటే ఈ రాష్ట్రం వచ్చేదా? కేసీఆర్ గారు ముందు నిలబడ్డారు, కేసీఆర్ గారు నిలబడ్డారు కాబట్టి ఇలా రాష్ట్రం వచ్చింది. ఇది నిజం ఒప్పుకోవాలి. ఇలా కేసీఆర్ ఈ జాగృతి సభలో మళ్ళీ ఇది ఆడిడు అనుకునే రాయింత ఒకసారి చూడండి. ఎంతో మంది తిడతా ఉన్నారు, ఎంతో మంది ఆడిపోసుకుంటా ఉన్నారు. కానీ రాష్ట్రం కోసము ప్రాణం పోయినా సరే అని 15-12 రోజులు ఇలా కేసీఆర్ గారు దీక్ష చేసి తెలంగాణ సాధించాడు. మనం అంటున్నాం లక్షలాది మంది మిద్దమని చేశాం, కేసీఆర్ వెనకాల చేశాం. కానీ ముందు నిలబడ్డ వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారు. ఇలా తిట్టినప్పుడల్లా మనకు బాధ అనిపిస్తుంది. కానీ కేసీఆర్ గారిని ఇలా డామినేట్ చేయడానికి కేసీఆర్ గారు ఇలా పోయి ఎక్కడో ఉన్నాడని ఎవరు మాట్లాడకూడదు. ఆ సింహం బయటకు వస్తుంది. అయిపోయిందా? విన్నారా? వెనకాల ఉన్న అక్కలకి పరిశాన్ అయిపోతున్నారు, ఒక్కటేసారి ఆగమైపోయారు. అరే మేము ఇక్కడ కేసీఆర్ దిట్టనికి పెట్టినాం కదా ఈ సభ,
కేసీఆర్కి వ్యతిరేకంగా పెట్టినాం కదా, అయ్యో మా అక్కని పార్టీలకి చెలగొడితే పెట్టినాం కదా, ఈమెది ఇట్లా మాట్లాడుతుందని వాళ్ళంతా ఆగమైపోతారు. వెనకాల చూడురు మీరు కావాలంటే, వెనకాల ఆ వీడియో వెనకాల ఉన్నటువంటి అక్కలు ఉన్నారు కదా, వాళ్ళు ఏమనుకుంటారంటే అరే మేము ఇక్కడ కేసీఆర్ తిట్టమని పెడితే సభ ఈమెము పిచ్చిది ఉన్నది, కేసీఆర్ పులి అంటుంది, సింహం అంటుంది, లేస్తుంది అంటుంది, వస్తుంది అంటుంది మళ్ళా అని వాళ్ళు ఆగమవుతారు. ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోండి, వెనకాల చూడండి, కేసీఆర్ గారిని మనం అంటా ఉన్నాం కానీ కేసీఆర్ గారు లేకుంటే ఈ రాష్ట్రం వచ్చేదా? కేసీఆర్ గారు ముందు నిలబడ్డారు, కేసీఆర్ గారు నిలబడ్డారు కాబట్టి ఇలా రాష్ట్రం వచ్చింది. అయితే ఇంకొక ముచ్చట ఉంది. ఇగో అదే జాగృతి నాయకులు ఇగో ఇంకా ఏమంటారు ఒకసారి చూడండి, ఎందుకంటే చాలా ఉన్నాయి. సరే ఇంట్లో అంటే అలా గడ్డి పెట్టిన వాళ్ళు ఇట్లా అయింది అట్లా అయిందని పెట్టిరు. కాకపోతే ఇగో కవితక్క చేపట్టిన ఉద్యమంలో కేసీఆర్ కొట్టుకుపోతారట. ఈ వీరేందర్ అట ఎవరో ఈ పెద్ద మనిషి ఏమంటాడు వినూరు ఒకసారి. వస్తుంది ఆ ఉద్యమంలో కేసీఆర్ కొట్టుకుపోతాడు అని చెప్పడం జరిగింది. ఆ ఉద్యమము కవితక్క రూపంలో ఒక్కలన్న చప్పట్లు కొడుతున్నారా జాగృతి నాయకులు అంతమంది ఆ సభలో ఉన్నారు కదా. కేసీఆర్ అట కొట్టుకుపోతారట, కేసీఆర్ని వీళ్ళు చేసే ఉద్యమంలోకి వెళ్ళి ఖతం చేస్తారట. పీడికేడు మంది లేరు అని మాట్లాడితే మీరు ఏం సమాధానం చెప్తారు? ఒకటి మీరెంత, మీ అవకాశం ఎంత అని ఇలా బీఆర్ఎస్ కార్యకర్తలు అంటే మీరు ఏడ తలకాయ పెట్టుకుంటారు ఒకసారి ఆలోచించుకోరు. గంతే, ఇంకెవరేం చెప్పేది లేదు. ఇంకోటి ఈడ పక్కపండి తిరిగే వాళ్ళందరినీ ఏమంటారు తెలుసా, అన్నిట్లా తిరిగిరు, అన్ని గెలమలలో పోయొచ్చిర్రు, అయిపోయింది. ఇక ఏడ ఏం లేదు కాబట్టి ఎక్కడేం దిక్కులేక ఇక్కడికి వచ్చిర్రు అన్నట్టుగా అయిపోయింది అంటారు డైరెక్ట్గా ఓపెన్గా. ఇంతకంటే మాటలు ఇంకేం అవసరం లేదనుకోండి నాకు తెలిసి, అంత దారుణంగా మాట్లాడుతారు. ఇంకేమున్నది అలా అంత మంచిగా చెప్పినాక అని అంటున్నారు. ఇంకా చాలా మంది రకరకాల కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఒకసారి ఇగో చూడండి, నేను ఒక దగ్గర సోషల్ మీడియాలో అయితే విపరీతంగా ఇవి ఇక మీకు తెలుసు కదా ఏమంటారు ఎట్లా అంటారు ఇవన్నీ తెలుసు కదా మీకు. ఇగో ప్రసంగాలు ఎట్లా మాట్లాడిరు ఏం దాని గురించి. ఇగో ఒక ఆయనలో వీరేందర్ అట, ఈయననే ఆవేశం స్టార్, కవితక్క రూపంలో వచ్చే కొత్త ఉద్యమంలో కేసీఆర్ కొట్టుకపోతారని చెప్తుండట. సో గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించడానికి కాదా ఇది? కాదా? ఇలా గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్టు ఏం మాట్లాడుతారు ఇనుర్రి. ఆ కేసీఆర్ టార్గెట్ మొదలుపెట్టినాకట ఇంకెవరికి మీకు ఆనా పైసా సానుభూతి ఉండదు, పిల్లి శాపాలకు ఉట్లు తెగవని సమీప భవిష్యత్తులోనే ఈ బచ్చగాలకు తెలుస్తుందని పెడుతురు. సరే అది విడిచి పెడితే పిల్లొచ్చి గుడ్డను ఎక్కిరించినట్టు ఇగో అని చెప్పి మేమందరం కూడా ఆశిస్తున్నాం అక్క. మరొక ఉద్యమం వస్తుంది, ఆ ఉద్యమంలో కేసీఆర్ కొట్టుకుపోతాడు అని చెప్పడం జరిగింది. ఆ ఉద్యమము కవితక్క రూపంలో వస్తుందని చెప్పి మేమందరం కూడా ఆశిస్తున్నాం అక్క. మరొక ఉద్యమం వస్తుంది. అసలు మీ మీటింగ్లో ఈ డబల్ స్టాండర్డ్ అయింది. ఒకళ్ళేమో కేసీఆర్తోనే ఉద్యమం అయింది, కేసీఆర్తోనే తెలంగాణ వచ్చిందని చెప్తారు. ఒకళ్ళేమో మనం కొట్టాడాల్సింది వీళ్ళ మీద కాదక్క, కేసీఆర్ మీద కాదు, మనం కొట్టాడాల్సింది కాంగ్రెస్ మీద అని చెప్తాడు. ఇంకొక ఆయనేమో ఇక మరిగా గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్టు ఇలా ఓపెన్గా ఈయన ఎట్లా చెప్తున్నారంటే సుశీరా కేసీఆర్ కొట్టుకపోతాడు, ఎడ కొట్టుకపోతాడో చూపెట్టురు, ఎట్లా కొట్టుకపోతాడో చూపెట్టురు, ఇక అది కూడా చేయరు, ఇక తెలిసిపోతుంది కదా. సో ఇక్కడ మొత్తానికైతే ఈ వార్త సారాంశం ఏంటంటే ఎక్కడికి ఎంచిగో అప్పట్లో కేసీఆర్ హయాంలో ప్రజాస్వామ్య విలువలు పడిపోయాయని, ఓకే అప్పట్లో నేను లేను, బీఆర్ఎస్కు నాకు సంబంధం లేదు అని ప్రజలు అనుకోవాలి. ఎందుకంటే అప్పుడు మీరు అంతా ఏడున్నారో మీకు తెలియదు, నేను ఎక్కడున్నా నాకు దూరం తెలియదు. మరి మతి భ్రమించిన మాటలా లేకపోతే ఏం మాటలని ఇలా ప్రజలు అంటూ ఉన్నారు. ఇక్కడ అహంకార ధోరణితో వ్యవహరించడం, సహనశీలత లేకపోవడం వల్లే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని. కొంత కావచ్చు, కొంత అహంకారం ఉన్నది, అది తమరకు కూడా ఉన్నది. నేను చెప్పేది ఆ లొక్కలది కాదు, మొత్తం మీ బ్యాచ్కే ఉన్నది. ఇగో గిట్లా అనేది దమ్ము అనుకని ఉందా? బీఆర్ఎస్కి సపోర్ట్ చేసి బీఆర్ఎస్కి వత్తాసు పలికే ఛానళ్ళలో ఏమనుక నా దమ్ము ఉన్నదా? నేనేమంటున్నా, అహంకారం అనేది మీ బ్యాచ్కి అలవాటు, మొత్తం మీ బ్యాచ్ కల్వకుంట్ల బ్యాచ్ అని చెప్తా ఉన్నాను నేను. ఇక హరీష్ రావుకు ఉందా లేదా తర్వాత చెప్తా, కానీ మొదటైతే కల్వకుంట్ల బ్యాచ్కు ఉన్నటువంటి పెద్ద రోగం ఏంటంటే ఒక రకమైన అహంకారం. కేసీఆర్ కంటే ఉండొచ్చు, ఎందుకు ఉండొచ్చు అంటున్నా అంటే చేసినోనికి ఉంటుంది ఇంత, కలపొగరు ఉంటుంది ఇంత, కష్టపడ్డోనికి ఆనాడు మరి నేను లేకపోతే ఎక్కడది అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొంత ఉంటుంది, అది ఆత్మవిశ్వాసం కింద తీసుకోవాలి. కానీ మీరేం చేసిర్రు అక్క, మీతోనే ఏమైంది అక్క, మీరంతా కష్టపడ్డారు అక్క, మీ వల్ల వచ్చిన తెలంగాణ అని ప్రజలు అడిగితే సమాధానం చెప్పాలి. ఇగో కేసీఆర్ హయాంలో ధర్నా చౌక్ ఎత్తేశారని, నాటి పాలకులు అసహనం ఎక్కువైందని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేవారి అక్రమంగా అరెస్టు చేశారని విమర్శించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గురువారం బాగ్లింగంపల్లిలో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ కార్యక్రమానికి ఇక ఇవన్నీ మాట్లాడి ఉద్యమకారులంతా వచ్చి మళ్ళీ కేసీఆర్నే పొగిడిపోయారు. ఇది ఎట్లుందంటే సభ మనం పెడతాం, అన్నీ మనం తెస్తాం, కానీ వచ్చి పక్కపంటోని పొగిడిపోతారు. అట్లా అయిపోయింది. ఇలా కవితక్క పరిస్థితి ఎట్లయిపోయిందంటే తన పైసలతో పెట్టింది, తనను పొగిడించుకుందాం అనుకుంది, తనకు శాల్వాలు కప్పించుకుందాం అనుకుంది, తను గొప్ప అని చెప్పించుకుందాం అనుకుంది. తీరా అందరూ వచ్చి కేసీఆర్ గొప్ప, కేసీఆర్ హీరో అని చెప్పారు. అంతే, అక్కడ జరిగింది అదే. అందుకే ఆమెకి నిద్ర పట్టకపోయి ఉండొచ్చు రాత్రి అని కొంతమంది కామెంట్ చేశారు.